ఆవిడ మీద ఆధారపడి ఉన్నాయి. ఈయనేమో నారదుడి దగ్గరికి తీసుకెళ్ళి మా అమ్మాయి జాతకం చూడరండి అంటారు. కొంతమంది అంతేనండి, గురువుగారు కాళ్ళు పట్టుకుంటే జాతకం మారుతుందా, అయినా సరే మా జాతకం పంపిస్తాం చూడమండి అంటారు. అంటే వాడి కర్మయోగం దాన్ని ఎవడు తప్పించలేడు. ఒక గొప్ప శ్లోకాన్ని ఆదిశంకరాచార్యులు వారు రాశారు. ఆపది కింకరణీయం, ఆపద వచ్చింది అప్పుడు ఏం చెయ్యాలి అని ఆయనే ఒక శ్లోకపాదంలో ప్రశ్న వేశారు. ఈ శ్లోకమునకు ఆర్య అని పేరు, ఆర్య ఛందస్సు. ఇదే తెలుగులో ఒక్క గురువు మారిస్తే కందపద్యం అవుతుంది. సంస్కృతంలో ఆర్య ఛందస్సు అనమాట. ఆపది కింకరణీయం, ఆపద వచ్చింది, అప్పుడు ఆపద వచ్చినప్పుడు ఏమి చెయ్యవలెను? వెంటనే రెండో పదంలో సమాధానం చెప్పాడు. స్మరణీయం చరణయుగళమంబాయా, ఆపద వచ్చిందా తక్షణం అమ్మవారి రెండు పాదములను భక్తితో స్మరించు. మళ్ళీ మూడో పదంలో ఉన్నాడు, తత్స్మరణం కింకురుతే, ఆపద వచ్చింది ఏం చెయ్యాలనుకుంటూ ఉంటే అమ్మవారి పాదపద్మములను స్మరించంటావు. అమ్మవారి పాదపద్మాలను స్మరిస్తే ఆ స్మరణ ఏం చేస్తుంది, ఆ స్మరణ మమ్మల్ని ఏం చేస్తుంది అని మళ్ళీ ఆయనే ప్రశ్న వేశాడు. బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే, బ్రహ్మ వంటి వాళ్ళని నీకు కింకరులను చేస్తుంది. కింకరుడు అంటే ఇలా చేతులు కట్టుకుని నన్ను ఏం చేయమంటారండి, వాట్ ఈజ్ మై డ్యూటీ అని ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండేవాడిని కింకరుడు అంటారు. బ్రహ్మంతటి వాణ్ణి కూడా నీకు కింకరుణ్ణి చేస్తుంది. ఏది? అమ్మవారి పాదస్మరణ. మళ్ళీ మనకు అనుమానం, ఇదేంటంటే ఆపద వస్తే ఏం చేయాలంటేనేమో అమ్మవారి పాదాలు స్మరించంటాడు. అమ్మవారి పాదాలు స్మరిస్తే ఏం వస్తుందంటే బ్రహ్మాదులు సేవకులు అవుతారంటాడు. బ్రహ్మాదులు సేవకులు అయితే మనకేం లాభం, మనకు వచ్చింది ఆపద కదా, ఈ ఆపద ఎలా తొలగడం అంటావేమో. అక్కడే ఉందంతా కిటుకు. అసలు నీ ఆపదలకు మూల కారణం నువ్వు చేసిన కర్మ. నువ్వు చేసిన కర్మల ఫలితం బ్రహ్మ పుట్టగానే ఇక్కడ రాస్తాడు. బ్రహ్మగారు ఒక మనిషి పుట్టగానే వాడు నుదుట ఇదిగో ఈరోజు ఈ పని చేయము, అది కావండి ఇప్పుడు ఇలా నడిచిరమ్మన్నాడు. మధ్యలో ఒక్కొక్కళ్ళని కింద కూర్చో అంటాడు, ఒక్కొక్కడిని దోమ రూపంలో కుట్టు అంటాడు. ఇవన్నీ బ్రహ్మగారి రాతలు. ఈ బ్రహ్మగారి రాతని అంత తేలిగ్గా ఎవరూ మార్చలేరు. అందుకే నుదుటను రాసిన వ్రాత మార్చగలడే నూరార తపించినన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నుదుటి రాత మారదు. లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం న శక్యతే, నుదుట గీయబడిన గీత మార్చడం ఎవడి వల్ల కాదు. కానీ ఆ రాత రాసిన బ్రహ్మని పట్టుకొచ్చి సేవకుని చేసేది అమ్మని స్మరించగానే. అంటే బ్రహ్మగారు ఇప్పుడు ఏమయ్యాడు, మనకి కింకరుడైపోయాడు. చేతులు కట్టుకుని పద్మాకర్ గారు మీరు అమ్మని స్మరించారట, అమ్మవారు నన్ను మీ దాసుడిగా పంపిందండి, నేను నీ బాంఛన్ నీ కాల్మొక్త అంటాడు వాడు. ఇప్పుడు వీడు నా బాంఛన్ అయిపోయాడుగా, మీరేం చేయమంటే చేస్తానన్నాడుగా. అప్పుడు బ్రహ్మ ఎందుకయ్యా ఈ పిచ్చి రాత రాశావు, నాకేమో పనికిమాలిన జాతకం రాస్తావా, పైగా వాడు ఎవడో నన్నేమో నీ జాతకం బాగాలేదన్నాడు, దాంతో నాకు ఒకటే బెంగగా ఉంది, నువ్వేం చేస్తావో తెలియదు, ఈ పాత రాతంతా తుడిచేయి, కొత్త రాత రాసేయి అని బ్రహ్మని ఆజ్ఞాపిస్తాం మనం. ఎందుకని ఆయన మన సేవకుడు కనుక. చెప్తాం అని బ్రహ్మగారు వెంటనే డస్టర్ ఒకటి పుచ్చుకుని, పూర్వం బోర్డు ఉండేది కదా, పిల్లలకి బోర్డు మీద చాక్ పీస్తో మాస్టర్లు రాసి లెక్కలు అవి నేర్పేవారు, సూత్రాలు నేర్పేవారు. ఆ తర్వాత డస్టర్ పెట్టి దాన్ని తుడిచేవారు. అలాంటి ఓ డస్టర్ పట్టుకొచ్చి ఈ పాత రాతంతా నుదుటిగా తుడిచేస్తాడు. తుడిచి ఇప్పుడు చెప్పండి ఏం రాయమంటారు, అప్పుడు మీ ఇష్టం వచ్చి రాయించుకోండి. సంపత్ నగర్ అంతా మా పేరు మీదుగా రాసిపెట్టు, అదొక రాత. లేదా రోజు పద్మాకర్ గారి పురాణాలు వినేటట్టుగా రాయి. ఓ 4-5 క్యాడిలాక్ కార్లు, ఇప్పుడు క్యాడిలాక్ కార్లు లేవనుకుంటా, పాత కార్లు అలా అనేవారు. లేదా మంచి డిజైర్ కార్లు ఇటువంటివి వచ్చేలా చెయ్యి. ఇలా మొత్తం మీద మనకి ఏం కావాలంటే రాయించుకోవచ్చు. అప్పుడు మన చేతిలో ఉంటాడు కనుక బ్రహ్మగారి ద్వారా మన ఇష్టంతో రాయించుకోవచ్చు. మీలాంటి జ్ఞానులైతే శాశ్వత కైవల్యం వచ్చేలా రాయించుకుంటారు. డబ్బు పెచ్చున్నవాడు డబ్బు రాయించుకుంటాడు. ఏదో హాస్యానికి అప్పుడప్పుడు బంగారం గురించి చెబుతానే, ఈ పిచ్చి బంగారం వల్ల వచ్చే నష్టం ఇంకంతా ఎంత లేదు. అందుకే నాకు ఎలర్జీ అనమాట. ఎవడన్నా పొరపాటున చేతికి పెట్టిన వెంటనే తీసే బుద్ధి వస్తుంది అనమాట. 2 రోజులు బంగారం ధరిస్తే నాకు నిద్రట్టదండి బాబు. ఆయా వ్యక్తులకు ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. నాకు ఒకటే కోరిక, హాయిగా శరీరం విడిచిపెట్టేటప్పుడు అనారోగ్యం లేకుండా సునాయాసంగా వెళ్ళిపోవాలి. అనాయాసేన మరణం, బతికినంతకాలం వినాదైన్యేన జీవితం, ఎవరిని యాచించకూడదు. దేహాంతే తవ సాయుధ్యం, శరీరం విడిచిపెట్టాక శివ సన్నిధానానికి వెళ్ళి ఆయనలో కలిసిపోవాలి. ఇవి తప్ప ఈ 3 శంకరుడు కోరుకున్నట్టే తప్ప మిగతావి మనకు అక్కర్లా. కాబట్టి మీ పోటీ వాళ్ళు ఎవరు కోరుకుంటారనమాట,
బ్రహ్మ మాకు కింకరుడు అయితే మాకు సాయుధ్యం ఇయ్యి, ఉన్నంతకాలం ప్రశాంతంగా బ్రతికేటట్టు చెయ్యి అని కోరుకోవాలి. అలా కోరుకుంటే అదొక లాభం. మొత్తం మీద మన రాత మొత్తం మార్చే శక్తి బ్రహ్మకుంది. కానీ ఆ బ్రహ్మగారు ఎవరు మాట పెడితే ఆ మాట వెంటగా మీ అంతటి మీరు బ్రహ్మగారు నా రాత రాయండి అంటే మార్చడు. అదే అమ్మవారిని మనం పట్టుకుంటే అమ్మ బ్రహ్మ 4 తలకాయలు పట్టి ఈడ్చుకొచ్చి మన దగ్గర వారేసి మన కింకరుల్ని చేసి మన రాత గీత మార్చి మన జాతకం అంతా పవిత్రంగా మారుస్తుంది. అందుకని అమ్మను పట్టుకోవాలి. అటువంటి అమ్మను పట్టుకోవడం మానేసి వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి నా జాతకం ఎలా ఉందండి అంటాడు. వాడి బతికే వాడికి తెలియదు. ఇగో రేపు చచ్చిపోతావు నువ్వు అన్నట్టు. ఈ మధ్యన ఎవడో జ్యోతిష్కుడు ఎవడో పాపం జాతకం పట్టుకెళ్ళగానే నువ్వు రేపు చచ్చిపోతావు అన్నట్ట. అలాగా నన్ను రక్షించండి అన్నట్టు ఈయన అనేలోపు 5 ఫ్యాన్ వచ్చి వీడిని ఎత్తి మీద పడింది. ఈ జ్యోతిష్కుడు పడిపోయాడు. వాడు తావడం కదా ముందు వీడు తెచ్చాడు. కాబట్టి అంటే జాతక శాస్త్రాలు జ్యోతిష్ శాస్త్రాలు తిట్టట్లేదు సుమా. మనం ఎంత గెలుచుకున్నా పరమేశ్వరుడు ఒక్కడే నిజంగా జాతకం చెప్పేవాడు. మనకేం తెలుస్తుందండి? అందుకే సంపూర్ణముగా శివుడు తప్ప జాతకం చెప్పేవాడు లేడని పంచాంగాల్లో రాస్తారే. అది బృహస్పతి చెప్పిన మాట. అది ఏదో కొంతవరకు తెలుసుకుని మన జీవితాన్ని నడుపుతున్నాం. అది తప్పు లేదు. కానీ హిమాలయ పర్వతానికి ఒక విషయం తెలుసు కదా, తెలుసుండి కూడా ఇప్పుడు ఆయన చిన్న పొరపాటు చేశాడు.